బేసిక్గా నన్ను చాలామంది చాలాసార్లు మీరు రెస్పాండ్ అవ్వండి, లైక్ బయట నుంచి పౌడర్లు వెయిట్ లాస్ కానీ అది ఇది అని చెప్పేసి పౌడర్లు అమ్ముతున్నారు కదా, ఫుడ్కి రీప్లేస్గా ఫుడ్ వద్దు, అవసరం ఉండదు, మీరు డైరెక్ట్గా ఇది రీప్లేస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్? మీరు రెస్పాండ్ అవ్వండి అంటే నేను చాలాసార్లు రెస్పాండ్ అవ్వలేదు, నిజంగానే రెస్పాండ్ అవ్వలేదు. అది ఎందుకు అవ్వలేదు అంటే అలాంటిది ఒక ప్రోడక్ట్ కాదు, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి పౌడర్లు అని చెప్పి, వెయిట్ లాస్ పౌడర్లని. వీళ్ళు దాని మీద చాలామంది డిపెండ్ అయి ఉన్నారు. దాని మీద ఒక జాబ్ లాగా డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చెప్పకూడదని చెప్పి నేను సరే అనుకున్నాను. బట్ వీళ్ళు రాను ఒక బిజినెస్ లా చేసినారు దాన్ని, హెల్త్ని. అక్కడ నాకు ఓపెన్ అవ్వాల్సి వస్తుంది. ఒక అమ్మాయిది నేను డైరెక్ట్గా చాలా వరకు నాకు ఇంతవరకు కూడా జాయిన్ అయిన వాళ్ళల్లో వెయిట్ లాస్ ట్రైనింగ్కి బీభత్సంగా వెయిట్ లాస్ అయిపోయి, ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మాకు సంబంధం లేదు, మీరు కంటిన్యూగా వాడాలి ఇవి అని చెప్తే వాళ్ళ వల్ల అర్థం కాక అది ఆపేస్తే ఎంత ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యారో అంతే ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అయిపోయారు. ఓకే, దానివల్ల మెటబాలిజం రిలేటెడ్ ఇష్యూస్ రావడము, థైరాయిడ్, పీసీఓడి లాంటివి, గట్ హెల్త్ ఇష్యూస్ రావడం, డైజెషన్ ఇష్యూస్ రావడం, ఇలాంటివన్నీ అయినాయి. నా దగ్గర కావాలంటే ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా పెట్టమంటే కూడా పెడతాను నేను. చాలా కేసెస్ ఉన్నాయి నా దగ్గర. సో అయినా కూడా నేను ఎప్పుడు నోరు తెరవలే. బట్ నాకు రీసెంట్గా ఒక అమ్మాయి నుంచి మొత్తం అంతా కూడా అవన్నీ కూడా మెసేజెస్ వచ్చినాయి. ఏంటి అంటే, ఒక పేరు మోసిన ఒక ఫ్యాట్ బర్నర్స్ అని చెప్పేసి ఒక వెయిట్ లాస్ పౌడర్స్ అనేదే, మీరు ఈ సప్లిమెంట్స్ తీసుకోండి, ఆ సప్లిమెంట్స్ తీసుకోండి, అన్నీ తీసుకోండి, దానికి ఫుడ్ ప్లేస్గా ఇది తీసుకోండి అని అన్నీ ఇచ్చేసి అమ్మాయికి కంప్లీట్గా డైజెషన్ ఇష్యూస్ వచ్చి, డయేరియా టైప్ వచ్చి, వీక్ అయిపోయి అంతా అయిపోతాయి కూడా వీళ్ళు ఏం చేయలేదు, చేతులు ఎత్తేసినారు. మేము ఇవ్వగలిగింది అంతవరకే అన్నారు. ఇప్పుడు అమ్మాయికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఆ అమ్మాయి అడిగింది, అక్క మీరు చెయ్యండి, దీని మీద ఒక వీడియో మీరు చేస్తే అవేర్నెస్ వస్తుంది అని అంటే, ఇప్పుడు నోరు తెరుస్తున్నా, ఫస్ట్ టైం నోరు తెరుస్తున్నా దీని మీద డైరెక్ట్గా ఒక వీడియోలో. ఏంటి అంటే, ఇప్పుడు నేను దీని మీద ఒకసారి కూడా ఇన్స్టాలో కూడా ఒక వీడియో పెట్టిన ఇండైరెక్ట్గా. ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాశారు, ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మార్క్స్ ఎక్కువ రావడం కోసమైనా కూడా, ఆర్ఎల్స్ మీరు ఫెయిల్ అయిపోయినారు అనుకోండి ఏమే, అప్పుడు మీరు ఇంకొక సప్లిమెంట్ ఎగ్జామ్ రాస్తారు. సో నాకు ఇట్లా ఇంటర్లో నాకు ఇంత అని మార్క్స్ వచ్చినాయి. సో నాకు మంచి పర్సంటేజ్ వచ్చింది. అయినా కూడా నాకు అది సరిపోదు, ఇంకొంచెం మార్క్స్ కావాలనుకున్నా. బాటనీలో మళ్ళీ రాశాను, మార్క్స్ నాకు ఒక 17 మార్క్స్ యాడ్ అయినాయి. ఓకే, అలా కాకుండా నేను రాయలేదనుకో, నాకు ఇందులో ఇంకొంచెం స్కోర్ చేయాలి అంటే నేను రాయగలనా? లేదు, నేను అసలు ఎగ్జామే రాయలేదనుకో, నాకు ఇక్కడ ఫెయిల్ అయిపోయినా నేను అసలు ఎట్లా ఎగ్జామ్ రాసా? ఎగ్జామే రాయకుండా నువ్వు ఎట్లా ఫెయిల్ అవుతావు? ఎట్లా సప్లిమెంట్స్ రాస్తావు? నీకు అర్థమవుతుందా? మేజర్ నువ్వు ఫుడ్ రియల్గా ఉండే ఫుడ్ నువ్వు తినిన తర్వాత మాత్రమే నీ లైఫ్ స్టైల్లో నీకు సరిపోవట్లేదు ఇది అంటేనే బయట నుంచి సప్లిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ నేను డాక్టర్స్ అయినా కూడా మీకు ఏదైనా సప్లిమెంట్ పెట్టేటప్పుడు కూడా, సో మీకు ఇది ఫుడ్లో చేంజెస్ చేసుకోండి, దాంతోపాటు ఇది యాడ్ చేసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐరన్ డెఫిషియన్సీ అయి ఉండొచ్చు, B12 డెఫిషియన్సీ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు B12 డెఫిషియన్సీ అనుకో, నాన్ వెజ్ తినే వాళ్ళలో చాలా వరకు వాళ్ళకి B12 డెఫిషియన్సీ రాదు. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా డైజెషన్ ఇష్యూ వచ్చి, గట్ హెల్త్ పూర్ ఉండి, తిన్న ఫుడ్ ప్రాపర్గా అబ్జర్వ్ కాకుండా ఉండి వాళ్ళు మంచి నాన్ వెజ్ తీసుకుంటున్నా కూడా వైటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, వాళ్ళు బయట నుంచి సప్లిమెంట్ ఇస్తాం, మీరు కొంచెం ఇట్లా ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా కాదు, వెజిటేరియన్స్ అనుకోండి, వీళ్ళకు కూడా ఫుడ్లో న్యాచురల్గా ఉండే ఫుడ్లో తక్కువ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి B12 వాళ్ళందరూ సరిగ్గా ఫుడ్ తినని వాళ్ళు అనుకోండి, ఇంకా వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బయట నుంచి సప్లిమెంట్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. బయట నుంచి సప్లిమెంట్ కొంతమందికి అయితే లైఫ్ లాంగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు సరిగ్గా ఫుడ్ తినక నెగ్లెక్ట్ చేసుకుంటా మరీ లోలో ఉన్నప్పుడు పెడతారు, అది కూడా వేరే విషయం. అలా కాకుండా నీకు ఫుడ్ అవసరం లేదు, నువ్వు జీవితాంతం ఇదే తీసుకొని ఏ డాక్టర్ చెప్పినా అంటే వాడు ఫేక్. డాక్టర్ కాదు, ఎందుకు వాడు అంటున్నారు రెస్పెక్ట్ ఇవ్వాలంటే వాళ్ళు ఫేక్. అదే ఎందుకు ఇవ్వాలి రెస్పెక్ట్? జనం మోసం చేసేటప్పుడు ఒక రెస్పాన్సిబుల్గా మేము అలా చేయడానికి లేదు. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇట్లా ఈ ఫుడ్లో ఇది యాడ్ చేసుకోండి, దాంతోపాటు వైటమిన్ C కూడా మీరు ఫుడ్లో ఉంచుకునేటట్టు చూసుకోండి, సో అని చెప్పి మేము సప్లిమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ 6 నెలలు సంవత్సరం రోజులు వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్స్ జస్ట్ అలా అయ్యి ఉంటారు, అంతే తాగేసి అయ్యి ఉంటారు. కొంతమందికి అయితే అది కూడా ఒక 10 కేజీలు తగ్గుతారు. వాళ్ళు కోచ్లు ఫస్ట్ రాగానే
ఎదుగో మీరు ఈ పౌడర్లు తీసుకోండి, పలానోళ్ళు తీసుకున్నారు, పలానా క్రికెటర్ తీసుకున్నారు, ఇంకొకరు తీసుకున్నారు, మా ఫ్యామిలీ అంతా వాడుతున్నారు, మీరు వాడేదే తప్పు అంటే మళ్ళీ ఫ్యామిలీని వాడించడం. ఇక్కడ దరిద్రం ఏంటి అంటే తల్లే బిడ్డను దింపుతుంది, బిడ్డే తల్లిని దింపుతుంది తాగమని చెప్పేసి ఆ రొంపిలోకి. ఇది 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 అస్సలు యాక్సెప్ట్ చేయలేం కదా. మీకు ఇక్కడ ఫిట్నెస్లో ఈరోజు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తా, నిజాలు చెప్తాను. ఏంటి అంటే సో అండ్ సో ఎవరైతే వీళ్ళు అథ్లెట్స్ని చూపించి, క్రికెటర్స్ని చూపించి, వేరే వేరే గేమ్స్లో ఉన్న వాళ్ళంతా కూడా చూపించి వీళ్ళు ఇది తాగుతారు అని అంటున్నారో, ఒక బాడీ బిల్డ్ చేయాలి అంటే, ఒక మజిల్ గెయిన్ చేసి, అది కూడా ఒక గేమే, బాడీ బిల్డ్ చేయాలి అంటేనే వాళ్ళకి నెలకి అట్లీస్ట్ వాళ్ళ ఫుడ్కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ తర్వాతే వాళ్ళు కూడా సప్లిమెంట్ తీసుకునేది. ఒక ఫుడ్కే వాళ్ళకి ఒక 50K వరకు అవుతుంది తెలుసా. 30Kకి ఫుడ్ వరకు అయితే సప్లిమెంట్స్కి ఒక 30K వరకు అవుతుంది. సో ఇక్కడ వాళ్ళు ఫుడ్, వర్కౌట్, సప్లిమెంట్స్ ఒక బాడీ బిల్డింగ్ గేమ్కి అవుతుంది. పర్ మంత్ 60K స్టార్ట్ చేసుకుని కొంతమంది 2 లక్షలు కూడా అవుతుంది. అలాంటిది ఒక ఇంటర్నేషనల్ అథ్లెట్స్కి వాళ్ళ మెయింటెనెన్స్కి, హెల్త్కి ఎంత అవ్వచ్చు ఒకసారి ఆలోచించండి. ఒక్క పౌడర్ తాగేసి వాళ్ళు సర్వైవ్ అవుతున్నారా? వాళ్ళే చెప్పినారు చాలామంది వరకు ఇంటర్వ్యూస్లో, మేము రియల్ ఫుడ్ తీసుకుంటాం, ఈ సలాడ్స్ తీసుకుంటాం, ఈ ఫుడ్ తీసుకుంటాం, నైట్ టైం ఇట్లాంటివి తీసుకుంటాం, మార్నింగ్ ఇట్లాంటి టైం తీసుకుంటాం, వాళ్ళు చెప్తున్నారు కదా. ఎవరు చెప్తుంది నిజం? మీ లెక్కన మీ పౌడర్లు తాగి సర్వైవ్ అయితే అంత ఎనర్జెటిక్గా ఉండి అవే తీసుకుని ఉంటే ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నారు? ఒక చూడు, ఎవరైతే మజిల్ గెయిన్, ఈవెన్ ఒక డ్రాస్టిక్ ఫ్యాట్ లాస్లో ఉండి ఒక అథ్లెట్ దగ్గర ఉండి ట్రైన్ అయ్యే వాళ్ళు కూడా వైటమిన్ ఈ అయిండొచ్చు, ఫిష్ ఆయిల్ అయిండొచ్చు, ఇతర కొలాజన్ ఇంకేదైనా కూడా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు సప్లిమెంట్. ఫస్ట్ చెప్పే మాట ఏంది తెలుసా? ఫుడ్ మీరు కరెక్ట్ చేసుకోండి. 70% ఫుడ్డే. ఆ తర్వాత ఒక 15 days నుంచి 1 month వరకు ఫుడ్ ఇచ్చి మీరు న్యాచురల్గా మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ కావాలి, మీ మెటబాలిజం ఇంప్రూవ్ కావాలి, మీ డైజెషన్ ఇంప్రూవ్ కావాలి, మీ ఎనర్జీ లెవెల్ ఇంప్రూవ్ కావాలి వర్కౌట్ చేయడానికి. అంటే వర్కౌట్ అనేది 20% బాడీ మీద ఇంపాక్ట్, కానీ ఆ వర్కౌట్ చేయడానికి కూడా ఫుడ్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేస్తారు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఒక మనిషి నీ దగ్గరకు వెయిట్ లాస్ రాకుండా వాడికి ఫస్ట్ సప్లిమెంట్ ఇస్తున్నావు. అది కరెక్ట్ పద్ధతా? ఏం తెలుసని మీకు? ఇట్లా జీతాలతోటి, హెల్త్లతోటి ఆడుకుంటున్నారు. మీకు బిజినెస్ అయితే ఏమన్నా? వాళ్ళు ఆడుతున్నారు, వాళ్ళు ఏమేమి వాడతారు తెలుసా మీకు? అసలు ఒక న్యాచురల్ ఒక అథ్లెట్టే ఇన్ని వాడుతున్నప్పుడు, ఇంటర్నేషనల్ అథ్లెట్ ఆయన ఎన్ని వాడతారు? అవన్నీ వీళ్ళతోటి వాడిస్తావా? ఏదన్నా అయితే పోనీ రెస్పాన్సిబుల్గా ఉంటావా? మళ్ళీ అంటారు వీళ్ళు వెయిట్ లాస్ అయిపోయి 15 kg ఫస్ట్ మంత్ ఏమో ఇంత తగ్గుతారు, ఆ తర్వాత ఆశ చూపిస్తారు. ఇదిగో నువ్వు ఇంత తగ్గావంటే ఇంకా చూడు అని చెప్పి ఆశ పెంచేసి వాళ్ళని యాడ్ చేసుకునేసి వాళ్ళతో అమ్మించేది కాకుండా నువ్వు ఇంకొకరిని జాయిన్ చేస్తే నీకు ఫ్రీ వస్తుందని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఊరికే వెయిట్ లాస్ అవుతున్నారు కదా అని ఇంకొకరిని తగ్గిస్తారు. అది ఏమవుతుందని తెలుసా? మీ ఆకలిని చంపేస్తుంది, మీకు తెలియట్లేదు. ఆకలిని చంపేస్తుంది. ఎన్నేళ్ళు వాడతారమ్మా మీరు? నీ బిడ్డలకి అదే పెట్టుకుంటా, నువ్వు అదే పెట్టుకుంటా అంటే నువ్వు ఈ భూమి మీద బతకడానికి ఇంకొక రెంట్కి డబ్బులు కట్టుకుంటున్నావా? అంటే నేను ఇక్కడ బతకడానికి నేను ఫుడ్ తినకుండా నేను ఒక పౌడర్లు తిని బతకడానికి 7 నెలలకు ఒక 10 నుంచి 15 వేలు నేను పే చేయాలా? నేను ఎంత సంపాదించింది? ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, వేరే విషయం. ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది, అబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా కానీ ఏమే నెలకి తిండికి అంటే నీ పౌడర్లకి 15,000 వరకు పెట్టుకుంటా ఉంటే, ఆ మనిషి జీవితాంతం పెట్టుకుంటా ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి ఇంకోటి ఫెయిల్యూర్ అయ్యి మెటబాలిజం ఫెయిల్యూర్ అయ్యి పర్మనెంట్గా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ? నువ్వు ఉంటావా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెటింగ్కి ఎంతమంది పెరుగుతా పోతుంటారో, అది చైన్ బిజినెస్ అయితా పోతుంటుందో దాని ప్రోడక్ట్ అనేది కాస్ట్ అంత పెరిగిపోతుంటుంది. ఒరిజినల్ కాస్ట్ కంటే ఈ చైన్ బిజినెస్ల వల్ల ఈ కాస్ట్ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. వీళ్ళు అథ్లెట్స్ ఎవరైనా చెప్పుండొచ్చు, ఏదైనా ప్రమోట్ చేస్తున్నట్టు, ఎవరైనా, ఈవెన్ నేనైనా కూడా ప్రమోట్ చేసిన 1కి 2 సార్లు 10 సార్లు ఆలోచించాలి. మన ప్రతి రూపాయి కూడా మన కష్టం, రెక్కల కష్టం. మనకి ఇంట్లో వాళ్ళు పాత వేరే ఎర్న్ చేసి ఇచ్చిన వాళ్ళు కాదు, రెక్కల కష్టం అది. నువ్వు దాన్ని రూపాయి ఒక దాని మీద పెట్టే ముందు ముఖ్యంగా నీకు ఇంటర్నల్గా నువ్వు తీసుకొని హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించు. వాళ్ళు రూపాయి కోసం 100 చెప్తారు. మన బుద్ధి ఏమైంది?
ఎట్లా తీసుకుంటాం? ఒక మెడిసిన్ మేము ఇస్తున్నాం అంటేనే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందా, ఇంకోటి వస్తుందా, అక్కటి వస్తుందా, ఇన్ని మాట్లాడుతున్నావు. అది నీకు తెలీదు, రియల్ ఫుడ్ కాదు. ఎందుకు అది? నువ్వు ఏం నేర్పిస్తున్నావు నీ బిడ్డలకి? నువ్వు ఒకప్పుడు మన అమ్మమ్మల నుంచి కంటే అంతకుముందు జనరేషన్ వాళ్ళ అమ్మమ్మలకి ఎంతో కొంత నేర్పిస్తున్నారు. మన అమ్మమ్మల నుంచి మన అమ్మలు ఎంతో కొంత నేర్చుకున్నారు. టు బీ ఫ్రాంక్, మన అమ్మల నుంచి మనం నేర్చుకునేంత రాలా. ఆ జనరేషన్ పోయింది. నేను అనుకున్నా నా పెళ్ళి అయిన తర్వాత రిలాక్స్ అయిపోతాను కదా, ఈ ర్యాంకులు వీటి సైడ్ అయిపోయింది. నాకు పెళ్ళి అయిపోయిన తర్వాత రిలాక్స్డ్గా మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. మా అమ్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకేం, టు బీ ఫ్రాంక్, నాకేం తెలియదు. నేను ఒకదాన్ని ఒకటే నేర్చుకున్నా. నా బిడ్డకి ఏం నేర్పియాలి? నాకేం రానప్పుడు పౌడర్ నాన్న అని చెప్పమంటారా? వంట, ఫుడ్ గురించి తెలుసుకో. నీ బిడ్డకి ఏం నేర్పిస్తున్నావో చూసుకో. ఇంకొకటి, ఫిట్నెస్ ఊరికి నువ్వు 10 కేజీలు తగ్గిపోతావు, 30 కేజీలు తగ్గిపోతావు, దేనికి? ఒకటి గుర్తుపెట్టుకోండి, వెయిట్ లాస్ అనేది అదొక ఏమంటారు, ఒక గేమ్ కాదు, ఒక అందం కాదు, ఏం కాదు. టైంకి లేవడం, టైంకి పడుకోవడం, మంచిగా వాటర్ తీసుకోవడం, మంచి ఫుడ్ తీసుకోవడం, టైంకి తీసుకోవడం, మితంగా. మనకి ఇంకొక 20% ఇంకా ఖాళీగా ఉందనగానే ఆపుకొని ఒక 20% తక్కువ ఫుడ్ తినడం, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తినడం, జంక్ జోలికి పోకుండా ఉండడం. ఇట్లాంటి వల్ల ఏమవుతుందంటే మన ఆలోచనలు బాగుంటుంది. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా మ్యాక్సిమం వచ్చింది. మన తాత ముత్తాతల ఆస్తులు ఏం లేవు. మనం పెంచుకోవాల్సిందే మన వర్త్ని. మనల్ని మనం ఒక ఆయుధంలా క్రియేట్ చేసుకోవాల్సిందే. ఎప్పుడైతే నువ్వు మంచి ఫుడ్ తింటావో, నీ లైఫ్ స్టైల్ బాగుంటుందో, నువ్వు ఏదైనా ఒకటి చెయ్యాలనుకుంటే కూడా సాధించే మెంటల్ కెపాసిటీ వస్తుంది నీకు. నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది, నీ స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది, నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉండగలుగుతావు, నలుగురితోటి నీకు మంచిది, 10 మందికి మంచిగా ఉండేటట్లు ఉండగలుగుతావు. నువ్వు వెయిట్ తగ్గిపోయి నేను ఏదో ఒక చీర కట్టుకునేసి నేను తిరుగుతా అంటే దానివల్ల నీకు ఉపయోగమా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉపయోగమా? ఎందుకు అసలు మన డైలీ యాక్టివిటీస్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి, మనం మెంటల్ పీస్ బాగుండడానికి ఫిట్నెస్ అనేది ఈరోజు ఏమి ఇలే, మనం ఈరోజు క్రియేట్ చేసింది కాదు. మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసేదే. మనం చిన్నప్పటి నుంచి అన్నీ చేసుకోండి, ఇట్లా ఉండండి, ఇట్లా జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ కూడా తెలుసు. ఇప్పుడు కూడా జానుకి ఏదైనా చెప్తే ఓకే, శిశికి చెప్తే బక్కగా ఉంది కదండి, వెయిట్కి దానికి సంబంధం లేదు. ఒక మంచి లైఫ్ స్టైల్ అనేది, హెల్దీగా ఉండడం అనేది మనకి ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదని విజ్ఞతనిస్తుంది. దేనికి లొంగాలి, దేనికి లొంగకూడదనే ఒక విజ్ఞత ఇస్తుంది. ఏ ప్రాబ్లం ఎక్కడైనా వస్తే ఎట్లా తట్టుకునే ఒక కెపాసిటీ ఇస్తుంది. ఒక ప్రాబ్లంకి ఈరోజు ఒక ప్రాబ్లం వస్తే చాలామందికి సొల్యూషన్ కాదు కదా, భయానికి వణికిపోతున్నారు, సూసైడ్లు చేసుకుంటా. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా నిలదొక్కునే విజ్ఞత వస్తుంది. మీరు ఈ పౌడర్లు దాగి, రియల్ ఫుడ్ కానీ తాగి, పొద్దున్న ఒక పౌడరు, రాత్రి ఒక పౌడరు, మధ్యాహ్నం 2 స్పూన్ల రైస్, ఎన్ని రోజులు ఇది? ఎవరైనా మీకు అలాంటివి ఇస్తుంటే నాకొద్దు, నాకు అవసరం లేదు, నేను నెలకి 2 కేజీలే తగ్గుతా, కేజీనే తగ్గుతా, మంచి తిండి తింటా, మంచి తిండి, కడుపు నిండా తిండి తింటా, మంచిగా బాడీని యాక్టివ్గా ఉండి ఎక్సర్సైజ్ చేసుకుంటా, నా జీవితాంతా నేను ఇంకొకరు డబ్బులు కట్టకుండా నేను సంతోషంగా ఉంటా, నా బిడ్డలను సంతోషం చూసుకుంటా, నా ఫ్యామిలీని సంతోషం చూసుకుంటా, నేను సంతోషంగా ఉంటా, చక్కగా నిద్రపోతా. ఒక ఫుడ్ తినాలంటేనే ఇది వాతం చేస్తుందా, అది చేస్తుందా, ఇది చేస్తుందా అంటారు. ఎవరో నీకు ఇచ్చేస్తే ఒక సప్లిమెంట్ ఫుడ్ కానిది నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు? ఏంది నీ ధైర్యం? ఎందుకు అంత వీక్ అయిపోతావు వెయిట్ విషయంలో మాత్రం? ఎవరు చెప్పినాడు వెయిట్ కష్టం తగ్గడం అని చెప్పేసి? విల్ పవర్ అది. ఆ విల్ పవర్ రావాలంటే నీకు లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండాలి. ఇదే వీడియో ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూపిస్తాను. ఈ వీడియో స్టార్టింగ్లో పోయి యూట్యూబ్లో చూడుకోండి, ఇలా మాట్లాడుతుంటావు, కాన్ఫిడెన్స్ ఉండదు. నేను సప్లిమెంట్స్ ఏం వాడలా, 100% ఆ విషయంలో సాటిస్ఫైడ్. ఇప్పటికీ ఫిష్ ఆయిల్ అన్నీ పెట్టుకుంటా కానీ బతకం. అవి వాడాలి, అవి మంచిది ఇంకా, కానీ బతకం. ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలా. స్టార్టింగ్ వీడియోస్లో భయపడతా కూడా ఉంటాయి కొన్ని నా వీడియోస్. ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా ఎట్లా ఉండగలుగుతున్నాను? ఒక అవేర్నెస్, ఒక నాలెడ్జ్ గెయిన్. ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకున్నా, కావాలని యూట్యూబ్ ఆపేసా 3-4 ఏళ్ళు. నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని
మాట్లాడే కెపాసిటీ రావాలంటే ఆ నాలెడ్జ్ అనేది నాకు రావాలని. నీకు నాలెడ్జ్ అనేది ఉంటే నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ పోతుంటావు. వాళ్ళు ఒకరు ఇస్తారు తాగుతారు. ఎన్ని రోజులు నువ్వు తినిందంత, నువ్వు సంపాదించిందంత అవతలడు పెట్టడానికి అయిపోతుందే. అది మళ్ళీ ఆపుకోవడానికి మళ్ళీ నువ్వు అదే చైన్లో జాయిన్ అయ్యి మళ్ళీ ఇంకొకరిని జాయిన్ చేసి ఇంకొకరిని నాశనం చేస్తున్నావు. మంచి పద్ధతి ఇది. ఏం ఉపయోగం వస్తుంది దీనివల్ల? తప్పు కదా. ప్రోటీన్ నాకు సరిపోదండి అందుకే బయట నుంచి తీసుకుంటున్నాను. నేను చెప్తున్నా ఫుడ్లోనే ప్రోటీన్ సరిపోతుంది. మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఇంకా దానికి డోకా లేదు, భయపడాల్సిన అవసరమే లేదు. మీరు వెజిటేరియన్ అయ్యి ఉంటే కూడా చాలా వరకు బ్యాలెన్స్ చేయొచ్చు. వెజిటేరియన్ అయ్యింది అందులో థైరాయిడ్ కనుక ఉంటే చాలా వరకు ప్రోటీన్ సోర్స్ కట్ అవుతాయి, తినడానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సోయా చంక్స్ ఉండదు, టోఫు ఉండదు, ఇలాంటివి ఏం తినడానికి ఉండదు, సోయాబీన్స్ ఇట్లాంటివి ఏవి. సో నీకు ప్రోటీన్ సోర్స్ అనేది తక్కువ ఉంది కాబట్టి నువ్వు బయట నుంచి నువ్వు ఇంటర్నేషనల్ కానీ ఒక మంచి మెడికల్గా సర్టిఫైడ్ చేసిన బ్రాండ్స్ కానీ నువ్వు ఏదైనా తీసుకో. నీకు అన్ని ఫుడ్ తినే ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇదేంది నువ్వు బయట నుంచి ప్రోటీన్ పౌడర్స్ అని? అసలు ప్రోటీన్ పౌడర్స్ తాగితే తగ్గుతారని చెప్పిన వాళ్ళు ఎవరు? నీ ఫుడ్లో గుడ్ ఫ్యాట్స్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, అన్నీ ఉండాలి, ఫైబర్ ఉండాలి, అన్నీ ఉండాలి. గుడ్ ఫ్యాట్, ఈ ప్రోటీన్ అనేది మిగిలిన దానిలానే ఇది కూడా ఒక న్యూట్రియంట్. బాగా ఆలోచించు. ఫుడ్ మానేసి నాకు జంబలక్కడి పంప సినిమా గుర్తొస్తుంది తెలుసా? అప్పట్లో ఒక క్యాప్సుల్ ఇచ్చి ఇది అన్నం, ఇది గోంగూర అన్నట్టు ఇట్లా ఉంది. నాకు అదే గుర్తొచ్చి నవ్వు వస్తుంది. వద్దు ఇట్లాంటి జోలికే పోవద్దు. అప్పుడే స్టార్ట్ అయింది నా కూతురు, చిన్న కూతురు. ఇంకంతే. ప్రోటీన్ పౌడర్లు ఏ పౌడర్లు అయినా కూడా నేను సజెస్ట్ చేయను. నా డైట్లో కూడా ఏ సప్లిమెంట్ ఉండదు. ఈవెన్ కూడా తెలుసా, ఒక అథ్లెట్ డైట్స్, ఈవెన్ అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ పోగానే, బాడీ బిల్డర్స్ ఎవరైనా కూడా వాళ్ళు పోగానే ఫస్ట్ సప్లిమెంట్స్ తీసుకోరు. 1 month బాడీ అబ్జర్వేషన్ ఉంటుంది. న్యాచురల్ ఫుడ్ ఎట్లా ఉంది, ఏంటి, వాళ్ళ బాడీకి పడుతుంది కదా, ఇంకేమన్నా మార్చుకోవాలా, వాళ్ళ వర్కౌట్ ఎట్లుంది చూసుకొని మెటబాలిజం ఇంప్రూవ్ చేసుకునేటట్లు, లివర్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకునేటట్లు, డైజెషన్ ఇంప్రూవ్ చేసుకునేటట్లు ఉంటాయి అవి కూడా. అర్థమైందా?